ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ధనవంతులను ద్వేషించకుండా ఉండేందుకు ప్రార్థనలు, ధనవంతులు ఎవరితో స్నేహం చేస్తారు, పేదవారు ఎవరితో స్నేహం చేస్తారు, నాయకులు తమ అనుచరుల కంటే ఎక్కువ డబ్బును ఎలా సంపాదిస్తారు, ధనవంతుల విజయాలకు రహస్యాలు ఏమిటి తదితర విషయాలు తెలుసుకుంటారు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూచి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మా ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మేము ఇంకా మంచి మంచి వీడియోలు తయారు చేయుటకు ప్రోత్సాహాన్ని ఇవ్వగలరని మా మనవి. మరి ఆలస్యం ఎందుకు, కంటెంట్లోకి వెళ్ళిపోదామా? మీకు కావలసిన దానిని మీరు ఆశీర్వదించండి. మనము ధనమును ద్వేషించినచో అది రెక్కలు తెచ్చుకుని మరి మనలను వదిలి దూరంగా ఎగిరిపోతుంది. ఇక మీరు ఎన్నటికీ ధనవంతులు కాలేరు. ఈరోజు మనం కొన్ని అఫర్మేషన్స్ లేదా ప్రకటనలు మీ గుండె మీద చేయి వేసుకుని ఇలా చెప్పండి: నేను ధనవంతులను ఆరాధిస్తాను, నేను ధనవంతులను ఆశీర్వదిస్తాను, నేను ధనవంతులను ప్రేమిస్తున్నాను, నేను కూడా ధనవంతులలో ఒకటిగా ఉంటాను. మీ తలను తాకి ఇలా చెప్పండి: నాకు లక్షాధికారి మనస్సు ఉంది. ధనవంతుల ఆలోచనలు, పనులు. హునాతత్వమైన మీకు కావలసిన దానిని ఆశీర్వదించండి. పరిసరాల చుట్టూ తిరగండి లేదా మ్యాగజైన్లు కొనండి. అందమైన ఇండ్లు, కార్లు చూడండి. విజయవంతమైన వ్యాపారాల గురించి చర్చించండి. మీకు ముఖ పరిచయమున్న వ్యక్తికి ఒక మెయిల్ లేదా ఉత్తరం రాయండి. ఆ సందేశంలో మీరు ఏ రంగంలోనైనా విజయవంతమైన వారి విజయాల కోసం మీరు వారిని ఎంతగా ఆరాధిస్తారో, గౌరవిస్తారో వారికి తెలియజేయండి. ధనవంతులు పాజిటివ్ యాటిట్యూడ్ కలిగిన సక్సెస్ఫుల్ వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ పేదవారు మాత్రం నెగటివ్ యాటిట్యూడ్ కలిగిన ఫెయిల్యూర్ అయిన వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ధనవంతులు ఎల్లప్పుడూ విజయవంతమైన వారిని చూసి ప్రేరణ పొంది, ఒక వ్యక్తి విజయం పొందినచో నేను మాత్రం ఎందుకు విజయం సాధించలేను అని ఛాలెంజ్ గా తీసుకుని పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. వారు విజయం కోసం వాడిన బ్లూ ప్రింట్ ను పూర్తిగా ఫాలో అయి విజయం సాధిస్తారు. సంపదను సృష్టించడానికి బాగా సులభంగా, స్పీడ్ గా ఉన్న మార్గం ఏమిటంటే, డబ్బు సంపాదనలో ఉన్న ధనవంతులు ఆటను ఎలా ఆడుచున్నారు అనేది తెలుసుకుని, వారి వ్యూహాలను తెలుసుకుని, వారి ఆలోచన విధానాలు పాటించినచో మీరు కూడా తప్పనిసరిగా ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. ఈ పుస్తకంలో రచయిత ఈ విషయం గురించే వ్రాశారు. ఇందుకు విరుద్ధంగా పేదలు ఇతరుల విజయాన్ని గురించి విన్నప్పుడు అనవసరంగా తప్పుపట్టి ఎగతాళి చేసి వారిని తమ స్థాయికి లాగడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు వారి నుండి మీరేమీ నేర్చుకొనలేరు కదా. నాకు బాగా డబ్బున్న వ్యక్తి పరిచయం అయితే నేను వారితో కలిసి ఉండే మార్గాన్ని సృష్టించుకొని మాట్లాడడానికి ప్రయత్నించి వారి ఆలోచన విధానాలను తెలుసుకుని వారి పరిచయం నా ఎదుగుదలకు ఉపయోగించుకుంటాను. ఇటీవల రచయిత ఒక రేడియో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ తాను పాజిటివ్ గా ఉండి ఎదగాలనుకుంటుంటే తన భర్త మాత్రం నెగటివ్ యాటిట్యూడ్ తో ఉంటున్నాడట. నన్ను నా భర్తే క్రిందకు లాగుతుంటే నేను ఏమి చేయాలి అని అడిగింది. అప్పుడు రచయిత ఇలా చెప్పాడు: మొదట వారిని మార్చడానికి ప్రయత్నించవద్దు. అది మీ పని కాదు. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి. మీరు ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా మారి సంతోషంగా ఉండండి. మీలో వెలుగును చూసి ఆ శక్తి వారికి అంటుకుంటుంది. చీకటి కాంతిలో మాయమవుతుంది. మీ పని మీరు అందరికంటే ఉత్తమంగా ఉండటమే. వారు మిమ్మలను ఆ వెలుగుకు కారణం అడిగితే అప్పుడు వారికి ఆ రహస్యం చెప్పండి అని చెప్పాడు. రెండవ విషయం ఏమిటంటే, ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది. నాకు సహాయం చేయడానికి కారణం ఉంది. నెగటివ్ యాటిట్యూడ్ గల వ్యక్తుల మధ్య పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండడం ఒక పరీక్షే. అగ్నిలో ఉక్కుపడినా దానికి ఏమీ కాదు. పైగా అది తన మలినాలను వదిలించుకొని ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలుగుతుంది కదా. అయస్కాంతానికి ఇనుము ఎలా అతుక్కుంటుందో అలాగే మీరు వ్యక్తులను ప్రభావితం చేస్తారు లేదా వ్యక్తులకు మీ శక్తిని అంటిస్తారు. ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి కనుక ఒక ఉదాహరణతో చెప్పాలంటే
గోల్ఫ్ ఆడటానికే క్లబ్లో చేరరు. ధనవంతులు విజయవంతమైన వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడానికి చేరతారు. మీరు డేగలతో ఎగరాలనుకుంటే బాతులతో ఈత కొట్టవద్దు. అందుకే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి విజయవంతమైన వ్యక్తులతో సహవాసానికి ప్రయత్నించాలి. ఎందుకంటే 4 రోజులు సహవాసం చేస్తే వారు వీరవుతారట. సెంటు రాసుకున్నవాడి ప్రక్కన ఉంటే మనకు అదే వాసన వస్తుంది కదా. రచయిత టీవీని చూడటం బుద్ధిహీనులు చేసే సోమరితనపు ప్రక్రియ అంటారు. ఎందుకంటే ఎన్ని సీరియల్స్ చూసినా, ఎన్ని సినిమాలు చూసినా దానిలో వాస్తవికతకు దూరంగా ఉన్న పరిస్థితుల వలన లాభం ఏమీ ఉండదు, టైం వేస్ట్ తప్ప అంటారు. కాని టీవీలో వచ్చే క్రీడలు చూసి అందులో ఛాంపియన్స్ ఎలా ఆడతారు, వారి యొక్క యాటిట్యూడ్, విన్నింగ్ ఇన్స్టింక్ట్, వారు ఆట అయిపోయిన తరువాత విజయం సాధించిన వారు వారి విజయం కోసం చేసిన ప్రయత్నాలు, కఠోర శ్రమను తెలుసుకుంటే మనం ఇన్స్పైర్ అవుతాం కదా. అలాగే విజయం సాధించని జట్టు కెప్టెన్ చెప్పే మాటలు కూడా వినాలి. వారు ఎక్కువగా చెప్పేది ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే, మేము మరలా రెట్టించిన వేగంతో తిరిగి వస్తాము, మేము ఈ ఓటమిని గురించి మర్చిపోతాము, తదుపరి ఆటపై దృష్టి పెట్టి మా లోపాలను తగ్గించుకొని ఆపై గెలవడానికి టీమ్ స్పిరిట్ తో మీ ముందుకు వస్తాము అని చెబుతారు. ధనవంతులు విజేతలతో తిరుగుతారు. పేద ప్రజలు ఓడిన వారితో సౌకర్యంగా ఫీలవుతారు కనుక వారితో తిరుగుతారు. వారు విజేతలతో తిరగాలంటే వారు వీరిని తిరస్కరిస్తారని భయపడతారు. ధనవంతులు తమను తాము వారి విలువను ప్రోత్సహించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పేద ప్రజలు అపనమ్మకంతో తమను తాము ప్రోత్సహించుకోవడానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ధనవంతులు ఎల్లప్పుడూ ప్రమోటర్లుగా ఉంటారు. వారు తమ విలువను అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ప్యాక్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. నాయకులు అనుచరుల కంటే చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. సంపద సూత్రాలలో మరొకటి ఏమిటంటే రాజకీయాలలో గాని, వ్యాపారంలో గాని, క్రీడలలో గాని లేదా చివరకు తల్లిదండ్రులుగానైనా తమకు తాము ప్రచారం చేసుకోలేని లేదా ప్రోత్సహించుకోలేని నాయకుడు ఎక్కువ కాలం నాయకుడిగా ఉండలేడు. ధనవంతులు వారి సమస్యల కంటే ఉన్నతంగా ఉంటారు. పేద ప్రజలు వారి సమస్యల కంటే సంకుచితంగా ఉంటారు. ధనవంతుడు కావడమంటే పార్కులో షికారు చేయడమంత ఈజీ కాదు కదా. ఊహించని చిక్కులు, మలుపులు, ప్రక్క మార్గాలు, అడ్డంకులతో కూడిన ప్రయాణం, సంపదకు దారితీసే మార్గాల చుట్టూ ఉచ్చులు బిగించి ఉంటాయి. సంపదల చుట్టూ ఆపదలు నిండి ఉంటాయి. అందుకే చాలా మంది ఆ మార్గంలోకి రావడానికి భయపడతారు. సమస్యను తప్పించుకోవడానికి పేద ప్రజలు ఏ పనైనా చేస్తారు. వారు సమస్యను చూసి దూరంగా పరుగు తీస్తారు. వాస్తవం ఏమిటంటే, విజయానికి రహస్యం ఏమిటంటే మీ సమస్యల నుండి దూరంగా వెళ్లిపోవడం లేదా వదిలించుకోవడం లేదా కుదించుకోవడానికి ప్రయత్నించడం కాదు. మిమ్మల్ని మీరు పెంచుకోవడం వల్ల మీరు ఏ సమస్య కన్నా పెద్దవారై ఉంటారు. అప్పుడు సమస్య కన్నా మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. మీ జీవితంలో మీకు సమస్య పెద్దదై ఉన్నట్లయితే మీరు చిన్న వ్యక్తిగా ఉన్నారనే అర్థం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో మీరు సంపద సూత్రాలలో కొన్నైనా సంపద కోరుకునేవారు ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేసి వారి మాదిరిగా ఆలోచనలు, ఆచరణలు చేసి మీరు కూడా విజయం సాధించవచ్చని, ధనికులు సమస్యలు చూసి పారిపోరని, ఆ సమస్యను మించి ఎదగడానికి ప్రయత్నిస్తారని, వారి విలువను పెంచుకోవడానికి, తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారనే అనేక విషయాలు తెలుసుకున్నారు. ఇలాంటి విషయాలు మరెన్నో మరొక వీడియోలో మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.